Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fifth question in 6.5 exercise. Find the 12th term of GP whose eighth term is 192 and common ratio is 2. So these are the given data. So what is given? Eighth term of GP comma A8 is equal to 192 and also given common ratio comma R is equal to 2. So nth term of GP comma AN is equal to A into R power n minus 1. So this is the nth term formula. Already we know eighth term. A8 is equal to 192. A8 అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. A అంటే ఇక్కడ ఎంత? We don't know the value of A. So A means A. R common ratio. Common ratio is to eighth term. N అంటే 8. 8 minus 1 that is equal to 192. So A R power 8 minus 1 is equal to 192. Eighth term 192 కాబట్టి. So A into 2 power 8 లోంచి 1 లేచే 7 that is equal to 192. So A is equal to 192 by 2 power 7 అంటే 2. How many times? 7 times we have to multiply. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 to 64, 64 to 128, 128. Now see here 2 table only will go in numerator also. And also fourth table also go. 4 3s 4 2. See here, see 4 4s are 16, 3 balance, 2 32, 4 8s are. So fourth table will go. 4 3s 12, 4 2s 8. Here also 4 4 16, ఇంకా 3 balance 2 32, 4 8s 32. So 48 by 32. 48 means again 4 table will go. Here also 4 table will go. 4 1s, 4 2s, 4 8s. Again 4 table. 4 2s, 4 3s. So A value 3 by 2. A value 3 by 2 వచ్చింది. లేదా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. ఏది ఈజీగా ఉంటుందో మనం అది చేసుకుంటాం అన్నమాట. సో ఏ వాల్యూ 3 by 2 వచ్చింది. సో ఎప్పుడైతే ఏ వాల్యూ వచ్చిందో మనకి 12th టర్మ్ కదా, A12 is equal to A అంటే ఇప్పుడు ఎంత వాల్యూ 3 by 2 ఇంటూ R అంటే 2 పవర్ 12 minus 1 ఫార్ములా అది ఉంది కాబట్టి ఏ పవర్ AN is equal to A ఇంటూ R పవర్ n minus 1 ఆ ఫార్ములా బేస్ చేసుకోండి. సో 3 ఇంటూ 3 by 2 ఇంటూ 2 పవర్ 11. ఇక్కడ చూడండి 2 పవర్ 11 కింద ఒక 2 ఉంది అంటే బేస్లు ఈక్వల్గా ఉన్నాయి. డివిజన్ సింబల్ బేస్లు ఈక్వల్గా ఉన్నాయంటే మనం ఎక్స్పోనెంట్స్ని సపరేట్ చేస్తాం, పవర్స్ని సపరేట్ చేస్తాం. ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్టు అనమాట. కాబట్టి 3 ఇంటూ 2 పవర్ 11 minus 1 that is equal to 2 into 2 power 10. So this is the 12th term. Therefore 12th term is equal to 3 into 2 power 10. So this is the fifth question. Sixth question, the fourth term of GP is 2 by 3 and the seventh term is 16 by 81. Find geometric series. ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అందుకే మోడల్ ఇంపార్టెంట్. ఇదే విధంగా ఏపీలో కూడా ఉంది. ఒక సెకండ్ టర్మో థర్డ్ టర్మో ఇస్తారు, ఇంకొక టర్మ్ ఇస్తారు. అయితే 100th టర్మ్ ఎంత అని అడుగుతారు.
కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏపీలోనూ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ 4th టర్మ్ ఇచ్చారు, ఇంకొక 7th టర్మ్, అంటే 2 టర్మ్స్ ఇస్తారు. ఈ వేరే టర్మ్ కనుక్కోమంటారు. మనం ఏ టర్మ్ అయినా కనుక్కోవాలి అంటే అక్కడ 2 వేరియబుల్స్ ఉంటాయి, ఒకటి ఏ, ఇంకొకటి ఆర్. ఏది జీపీలో అయితే. అదే ఏపీలో అయితే ఏడి. అంటే 2 వేరియబుల్స్ కనుక్కోవడానికి 2 క్లూస్ ఇస్తారు. ఆ 2 క్లూస్ ద్వారా 2 వేరియబుల్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే 2 వేరియబుల్స్ వస్తాయో వీ కెన్ ఫైండ్ ఎనీ టర్మ్. కాబట్టి మోడల్ ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా ఈ మోడల్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ 4th టర్మ్ ఇచ్చారు 2/3 అండ్ 7th టర్మ్ ఆల్సో 16/81. దెన్ ఫైండ్ దట్ జామెట్రిక్ సిరీస్. ఆ ప్రోగ్రెషన్ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ మనం లెట్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. కామన్ రేషియో ఈక్వల్ టు ఆర్ అనుకుందాం. అప్పుడు అండ్ ఆల్సో గివెన్ ఏమి ఇచ్చారు? ఏ 4th టర్మ్ comma a4 is equal to 2/3 and also this is 7th term. 7th term comma a7 is equal to 16/81. So these two are given. So nth term AP formula మనకు తెలుసు కదా. nth term of GP an is equal to a into r power n minus 1. సో మనకి ఇప్పుడు ఏ టర్మ్? ఫస్ట్ 4th టర్మ్. a4 వాల్యూ 2/3. a4 అంటే ఏ అంటే ఏనే, ఆర్ అంటే కామన్ రేడియస్. 4th టర్మ్ 4 minus 1 is equal to 2/3. a into r power 4 నుంచి 1 less చేస్తే 3 is equal to 2/3. Keep it 1. సో అర్థమైంది కదా. 4th టర్మ్ ఫార్ములా వేసుకున్నాం, ఆన్సర్ తెలుసు. ఆ ఫార్ములా పరంగా ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏమి ఇచ్చారు? 8th టర్మ్ కూడా 7th టర్మ్ కూడా ఇచ్చారు. a7 is equal to వాల్యూ ఎంత? 16/81. a7 ఫార్ములా a into r power 7 minus 1 is equal to 16/81. That is equal to a into r power 6 is equal to 16/81. So this is equation 2. ఓకేనా? ఇది కొంచెం బిగ్ నెంబర్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ 2ని 1తో డివిజన్ చేద్దాం. డివైడ్ 2/1. 2ని 1తో డివిజన్ చేద్దాం. సో 2 అంటే a into r power 6 that is equal to 16/81 divided by a into r power 3 that is equal to, ఇక్కడ కూడా డివిజన్ బై 2/3. 2/3. సో ఏ క్యాన్సిల్, బేస్లు ఈక్వల్, ఆరు బేస్లు ఈక్వల్ కాబట్టి డివిజన్ సింబల్ ఎక్స్పోనెంట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 6 పవర్ r పవర్ 6 minus 3 that is equal to 16/81 ఇంటూ ఇది రెసిప్రాకల్ అవుతుంది 3/2. 3 1s 3 2s 3 7s 2 1s 2 8s. సో r పవర్ 3 is equal to, ఇక్కడ న్యూమరేటర్లో 8 ఉంది, డినామినేటర్లో 7 ఉంది, 27 ఉంది. సో r క్యూబ్ is equal to 8/27 అంటే 2 cube by 3 cube. 2 cube by 3 cube. So r cube is equal to 2/3 whole cube. చూసుకోండి, ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ కాబట్టి బేస్ ఈక్వల్, కాబట్టి అదే రాస్తాం. హియర్ ఎక్స్పోనెంట్స్
equal, so bases are also equal. బేస్లు ఈక్వల్ కాబట్టి ఆర్ వాల్యూ 2/3, ఆర్ వాల్యూ 2/3. సో ఏ తెలుసు, ఆర్ తెలుసు. ఇప్పుడు జీపీ చెప్పేయచ్చు కదా. ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ సో ఆన్. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్ మనకి ఎంత వచ్చింది ఇందాక? ఏ వాల్యూ రాలేదు కదా, ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కుందాం. సో ఇంకా ఇది రాలేదు కాబట్టి ఇది మనం కరెక్ట్ కాదు. సో సబ్స్టిట్యూట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ ఆర్ అంటే 2/3 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3, ఈ 3 క్యూబ్, 2/3 క్యూబ్ అంటే రెసిప్రోకల్, డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 3 క్యూబ్ బై 2 క్యూబ్. సో 2 1s, ఇక్కడ 1 లెస్ అవుతుంది అంటే 2 ఉంటుంది. లేదు డైరెక్ట్గా వాల్యూ కూడా వేసుకోవచ్చు. 2 క్యూబ్, 2 ఇంటూ 3 క్యూబ్ అంటే 27/3 ఇంటూ 8, 2 క్యూబ్ అంటే 8, 2 1s 2 4s, 3 1s 3 9s. సో ఏ వాల్యూ 9/4. మీరు ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ డివిజన్ బేస్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఎక్స్పెన్స్ సపరేషన్ చేసి రాయొచ్చు. ఇక్కడ సేమ్. లేదు దీన్ని ఓపెన్ చేసి క్యాన్సిల్ అయినా కొట్టుకోవచ్చు. నేను ఓపెన్ చేసి క్యాన్సిల్ పెట్టాను. సో ఏ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రోగ్రెషన్ ఏంటి? దేర్ ఫోర్ ఇదనమాట లాస్ట్ పోర్షన్. ఇది అక్కడ ప్లేస్ లాగా ఇక్కడ రాస్తున్నాను. ది జీపీ ఈజ్ ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ సో ఆన్. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 9/4 కామా ఏఆర్ 9/4 ఇంటూ కామన్ రేషియో 2/3 కామా 9/4 ఇంటూ 4/9 కామా సో ఆన్. సో ఫస్ట్ టర్మ్ 9/4, ఇక్కడ 2 1s 2 2s, 3 1s 3 3s. సో ఇక్కడ 3 ఇంటూ 1 3/2 కామా 9 9 4 4 cancel 1 comma so on. Therefore the geometric series is 9/4 comma 3/2 comma 1 so on. So ఇది 6th question. 7th question. If the geometric progressions 162, 54, 18 and so on and 2/81, 2/27, 2/9 have their nth term equal. ఇక్కడ 2 GPs, 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. వీటి యొక్క nth టర్మ్ ఈక్వల్గా ఉందిట. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ n వాల్యూ ఎంత అంటే ఈ రెండు ఇదే క్వశ్చన్ ఏపీలో కూడా ఉంది కాబట్టి ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. ఈ 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అట్లా వేసుకుంటూ పోతుంటే ఒక వాల్యూ ఒక ప్లేస్లో వాల్యూ ఈక్వల్గా వస్తుంటాయి. ఆ nth టర్మ్ ఈక్వల్గా ఉందిట. n వాల్యూ ఎంత, అది 7th టర్మా 10th టర్మా 100th టర్మా, ఏదో ఒక టర్మ్ ఈక్వల్గా ఉంటుంది రెండిట్లోనూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd టర్మ్ 18 ఉంది, ఇక్కడ 3rd టర్మ్ 2/9 ఉంది. ఇట్లా వేసుకుంటూ పోతుంటే ఒక టర్మ్ ఈక్వల్గా వస్తుంటా. అది ఏంటని అడుగుతున్నారు కాబట్టి దీనికి ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రెషన్, ఫస్ట్ జీపీ, ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 162, 54, 18 so on. ఫస్ట్ టర్మ్
comma a is equal to 162, common ratio, comma r is equal to a2 by a1. a2 అంటే 54 by a1 అంటే 162. ఇక్కడ క్యాన్సిలేషన్ 9th టేబుల్ పోతుంది చూడండి. 9 6 ఆర్ 54, 9 1s ఆర్ 9, ఇక్కడ 7 ఉంది 272, 9 8s ఆర్ 72, 6 1s 6 3s. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. సో ఏనేమో 162, ఆర్ వాల్యూ 1/3. సో nth term of GP, comma an is equal to ఫార్ములా తెలుసు కదా, a ఇంటూ r పవర్ n మైనస్ 1. ఇక్కడ a అంటే 162 ఇంటూ r అంటే 1/3 పవర్ n మైనస్ 1. దీని ఎదురుగా 1 అని రాసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రెషన్లోనే nth టర్మ్, సెకండ్ ప్రోగ్రెషన్లో కూడా nth టర్మ్ అని పెడతాము. చూద్దాం. కన్సిడర్ సెకండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సెకండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2/81, 2/27, 2/9, సో ఆన్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ కామా a ఈక్వల్ టు 2/81, కామన్ రేషియో, కామా r ఈజ్ ఈక్వల్ టు a2 by a1. a2 అంటే 2/27 by 2/81. ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2/27 ఇంటూ రెసిప్రోకల్ రాసుకోవాలి, 81/2. ఈ 2 will get cancel, 27 1s 27 3s. సో r వాల్యూ 3, 27 3s 81, 3 7s are 21, 3 2s are 6 1 7. సో r వాల్యూ 3. సో nth term of GP, comma an is equal to a into r power n minus 1. So an is equal to ఫస్ట్ టర్మ్ అంటే ఎంత? a అంటే ఫస్ట్ టర్మ్ 2/81, 2/81 ఇంటూ r అంటే 3 పవర్ n minus 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు మనకి? గివెన్ డేటా ఈ రెండు ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఈక్వల్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ కూడా nth టర్మ్ కనిపెట్టాము, ఇక్కడ కూడా nth టర్మ్ కనిపెట్టాము. ఈ రెండు ఈక్వల్ అని చెప్పారు కాబట్టి మనం ఈక్వేట్ చేద్దాం. గివెన్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్, సో ఈక్వేటింగ్ 1 and 2, 1 2 ఈక్వల్ చేద్దాం. సో ఇక్కడ 1లో రైట్లో ఏముంది? 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n మైనస్ 1. ఇక్కడ రైట్ సైడు 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. ఓకేనా? సో ఇప్పుడు వేరియబుల్ ఇక్కడ n అనేది ఈ పార్ట్లో ఉంది, ఈ పార్ట్లో ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే 162 ఇంటూ 1 పవర్ n మైనస్ 1 బై 3 పవర్ n మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. ఇప్పుడు కనుక్కోవాల్సింది n వాల్యూ. ఇక్కడ డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ నెంబర్ ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఈ సైడ్ డివిజన్ అవుతుంది. అంటే ఏదైతే మనం కనుక్కోవాలో దట్ వాల్యూ షుడ్ బి వన్ సైడ్. ఈ జనరల్గా లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్దాం, డివిజన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్దాం. అది ఈ సైడ్ నెక్స్ట్ ప్లేస్ మార్చేద్దాం.
సో ఈ డివిజన్లో ఉంది కాబట్టి గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ 81 డివిజన్లో ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. 2 మల్టిప్లికేషన్ అవుతుంది, డివిజన్ అవుతుంది. కాబట్టి 162 ఇంటూ 81/2. ఈ 1 పవర్ n మైనస్ 1 అంటే దాని వాల్యూ 1 పవర్ ఎంత అయినా వేసుకోండి, దాని వాల్యూ 1. 1 పవర్ 3 1, 1 పవర్ 100 1, 1 పవర్ 10 1. కాబట్టి 1 పవర్ n మైనస్ 1 అంటే దాని వాల్యూ ఇంటూ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇదంతా ఇటు వచ్చేస్తుంది. ఇక్కడ 3 పవర్ n మైనస్ 1 ఉంది ఇంటూ ఈ డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే 3 పవర్ n మైనస్ 1. సో ఇక్కడ 2 టేబుల్ డివిజన్ 2 1s 2 8s 2 1s. 81 ఇంటూ 81. 81 ఇంటూ 81 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయొచ్చు. కాబట్టి 3 పవర్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 1. ఏ ఫార్ములా యూజ్ చేసాము అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అన్న ఫార్ములా యూజ్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ 81 అంటే బదులుగా మనం యూ కెన్ రైట్ 3 పవర్ 4. 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయండి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో 81 బదులుగా వీ కెన్ రైట్ 3 పవర్ 4. హియర్ ఆల్సో 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ nకి బిఫోర్ ప్లస్ ఉంది, ఈ nకి బిఫోర్ ప్లస్ ఉంది, ప్లస్ n ప్లస్ n 2n అవుతుంది. అదేవిధంగా -1 -n -2 అవుతుంది. సో ఇక్కడ కూడా బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పెనెంట్స్ని యాడ్ చేయొచ్చు. 3 పవర్ 4 ప్లస్ 4 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 2n మైనస్ 2. సో ఈజ్ ఈక్వల్ టు గుర్తు బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పెనెంట్స్ ఈక్వల్. హియర్ bases are equal, so exponents are also equal. ఎక్స్పెనెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఎక్స్పెనెంట్స్ అంటే ఇక్కడ చూద్దాం, ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, మీరు నీట్గా ఆటోలో రాసుకోండి. సో ఎక్స్పెనెంట్ ఇక్కడ ఏంటి 8 ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 2. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ రాద్దాం. 2n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. 2n ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2. 2n ఈజ్ ఈక్వల్ టు 10. n ఈజ్ ఈక్వల్ టు 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏ టర్మ్ దగ్గర ఈక్వల్గా ఉన్నాయి. దేర్ఫోర్ దీస్ 2 progressions equal at ఫిఫ్త్ టర్మ్. ఫిఫ్త్ టర్మ్ దగ్గర ఇవి ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ సరిగ్గా లేదు, అది రాద్దాం, లేదంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇదే మాటని నేను కింద రాద్దాం. దేర్ఫోర్ దీస్ 2 GPs ఈక్వల్ అట్ ఫిఫ్త్ టర్మ్. సో ఇది ఈ చాప్టర్కి లాస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఓన్లీ ఒక ఏపీలో 2 ఫార్ములాస్, జీపీలో ఒక ఫార్ములా మీదే ఈ చాప్టర్ మొత్తం డిపెండ్ అయింది. ఓన్లీ 3 ఫార్ములాస్ మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన మోడల్ ఇంపార్టెంట్, దీని ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇదే సేమ్ క్వశ్చన్స్ ఏపీలో కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, జాగ్రత్త చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, మంచి మార్కులు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.